హాయ్ అండి, నమస్తే. ఆంధ్రనాట తెలంగాణతో సహా చాలా ప్రాంతాల్లో అల్పాహారంగా ప్రసిద్ధి చెందిన స్నాక్ ఐటమ్ ఏంటి అంటే పునుగులు. వర్షాకాలంలో వర్షాన్ని ఆస్వాదిస్తూ పునుగులు తింటూ ఉంటే ఆ మజాయే వేరండి. చల్ల పునుగులు అంటే మజ్జిగతో చేసే పునుగులు ఈనాటి మన టేస్ట్ రెసిపీ. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలను చూసేద్దాం. 1 కప్పు పెరుగు, అదే కప్పుతో మైదా, కాస్త అల్లం తరుగు, 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా పచ్చిమిర్చి తరుగు, రుచికి సరిపడినంత ఉప్పు. 1 బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైదా వేస్తే అంతే కప్పుతో మనం పెరుగు కూడా యాడ్ చేసుకోవాలండి. 2 ఈక్వల్గా ఉండాలి. మైదా ఎంత తీసుకున్నామో పెరుగు కూడా అంతే తీసుకోవాలి. రుచికి సరిపడా పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, అల్లం తరుగు, కాస్త వంట సోడా అండి, రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలి. అవసరమైతే కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్లు మనం పిండిని కలుపుకోవాలి. పిండి కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి ఒక 1/2 అవర్ అట్లే వదిలేసేయాలి. 1/2 అవర్ అయిన తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ చల్ల పునుగులు వేసుకుంటామండి. చూడండి, కొంచెం ఫర్మెంట్ అవుతుంది, ఎందుకంటే వంట సోడా పెరుగు అన్నీ కలిపాం కదా, కాస్త పులిసినట్లు అవుతుంది అనమాట. కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. ఇప్పుడు చిన్నగా వేసుకోవాలండి. ఆ చిన్న వేస్తేనే అవి సైజు కాస్త పెద్ద అవుతాయి అన్నమాట. కాబట్టి చిన్నగా వేసుకుంటే చాలా బాగుంటుంది కూడా, చూడడానికి తినడానికి కూడా. చూడండి, యాక్చువల్గా అమౌంట్ చిన్నదే వేస్తున్నాము, కానీ అది సైజు పెద్దదిగా అయిపోతుంది. రెండు వైపులా బాగా ఫ్రై అయ్యేటట్లు చూసుకోవాలి. ఒకసారి టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా రెండు వైపులా బాగా ఫ్రై అయ్యింది. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చల్ల పునుగులు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను, సూచనలను కామెంట్స్ రూపంలో కామెంట్ బాక్స్లో ఇవ్వండి. నమస్తే.